ట్రంప్ ఏమంటున్నాడంటే ఇంటెల్ సిఇఓ లిప్ బూటాన్ ఉన్నారు, ఈయన్ని అర్జెంట్ గా రిజైన్ చేయాలి, ఇతను చైనీస్ వాడు అవ్వడంతో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, సో ఖచ్చితంగా వెంటనే రిజైన్ చేయాలి అని చెప్పి ఆయన పోస్ట్ చేశారనమాట. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఇంటెల్ అనేది చిప్ తయారీలో, ఏఐ చిప్ తయారీలో వెనకబడింది. ఇదివరకు ఇతను క్యాండస్ డిజైన్ సిస్టమ్స్ లో పనిచేసేటప్పుడు అక్కడ దానికి చైనీస్ మిలిటరీ యూనివర్సిటీ అనేది కస్టమర్ గా ఉండేది. సో దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి అన్నాడు. అందుక మరేంటో తెలీదు. అందున చిప్ తయారీలో ఎన్విడియా అండ్ ఏఎండి దీన్ని సర్పాస్ చేసేసి, ఇంటెల్ ని సర్పాస్ చేసేసి, ఇంటెల్ ఏమో ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ అనే ఎజెండాతో నడుస్తుంది అందువల్ల అని కొంతమంది అంటున్నారు. ఇంకొకళ్ళు అంటున్నది ఏంటంటే ఇంటెల్ కి బైడెన్ హయాంలో చిప్స్ యాక్ట్ లో $8 బిలియన్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. డిఫరెంట్ ప్లేసెస్ లో వీళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి, దాని వల్ల కూడా అయి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. మొత్తానికైతే ఇంటెల్ సిఇఓని రిజైన్ చేయాలి అర్జెంట్ గా అని చెప్పి ట్రంప్ కోరారు. అంటే మేబీ తెలీదు మరి, లైక్ యునో ప్రెసిడెంట్ గెటింగ్ డీప్ ఇన్ టు లైక్ కంపెనీస్, ఆ సిఇఓస్ వాళ్ళ రోల్స్ ఏం చేయాలని కూడా మరి ఇది మంచికో చెడుకో తెలీదు, మరీ డీప్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు ట్రంప్ అని చెప్పి అనిపిస్తోంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎ సేక్ ఆఫ్ కంట్రీస్ డెవలప్మెంట్ అండ్ కంట్రీస్ సెక్యూరిటీ, ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. బట్ డిక్టేటర్ లా ప్రవర్తిస్తుంటే మాత్రము అమెరికా పతనం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, ఇంకా చూడబోతున్నాం ఇలా ఉంటే గనక.